వెల్కమ్ బ్యాక్ టు గేర్హెడ్ ఛానల్ తెలుగులో. మీరందరూ దీన్ని వాక్ అరౌండ్ చూసే ఉంటారు. పెట్రోల్ చేసా, సిఎన్జి చేసినా, ఇవి చేసినా చూడ్డానికి మాత్రం బండ్లు అన్నీ సేమే. సో ఈరోజు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ క్వాలిటీ చెక్ చేసుకొని దాని తర్వాత నేను యాక్చువల్గా ఈ వెహికల్ని డ్రైవ్ చేశాను. మీరందరూ షాక్ అయిపోయి ఒక న్యూస్ కూడా నేను ఇవాళ షేర్ చేయబోతున్నా. ఫస్ట్ దానికంటే ముందు ఈ పాత కార్కి కొత్త కార్కి మీరు ఏవైతే డిఫరెన్స్ చూసారో అది కొంచెం క్రికెట్ ఏరియాలో తీసాం కాబట్టి ఇప్పుడు మాత్రం మనం ఓపెన్ ప్లేస్లో ఉన్నాం కాబట్టి మీకు చాలా క్లియర్గా అయితే కార్ కనబడుతూ ఉంటుంది. చాలా నీట్ అండ్ క్యూట్గా ఉంటుంది డిజైన్. నేను మార్నింగ్ ఎప్పుడైతే హోటల్కి వెళ్ళి క్యాబ్ దిగుతున్నానో అక్కడ ఇవన్నీ కార్లు పెట్టేసి ఉంటాయి అన్నమాట. మంచి మంచి కలర్స్ క్యూట్ ఉన్నాయి, అంటే చాలా ముద్దుగా ఉన్నాయి అన్నమాట. కార్లు ముద్దుగా ఉన్నాయి కదా అని కొనేసామనుకో మనలాంటి క్యాండిడేట్స్కి కొంచెం సఫరింగ్ ఏమో, కానీ మన పేరెంట్స్కి ఎంతోమంది గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నారు, అంటే బండ్ల మీద తిరగడం కంటే కార్ ఇంకా సేఫ్ అని. సో వాళ్ళకి మాత్రం ఇలాంటి కార్స్ వన్ ఆఫ్ ద పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. సేఫ్టీ వైజ్ మనకు తెలిసిందే, స్టాండర్డ్ నుంచి 6 ఎయిర్ బ్యాగులు ఇస్తున్నారు. మనకి ఇంకా గ్లోబల్ ఎన్క్యాప్ ఏమి ఇంకా రాలేదు దీన్ని, కాకపోతే మోస్ట్లీ అచీవ్ చేస్తారు 4 అయినా అని అనుకుందాం కాసేపటికి. అండ్ ఈజీ మెయింటెనెన్స్, పెద్దగా నీకు టెన్షన్ తీసుకోవాల్సిన పనేం లేదు. అండ్ వీళ్ళు ఏదైతే 24 kWh మీద క్లెయిమ్ చేస్తున్నారో 100% దాంట్లో మనం ఒక 40% తీసేస్తే ఆ ఒక్క నెంబర్స్తో మనమైతే సిటీలో మాత్రం ఈజీగా తిరిగేయచ్చు. అండ్ ప్రైసెస్ కూడా మనకి ఒకవేళ కిలోమీటర్ వైజ్ చూసుకున్నా కూడా తక్కువనే పడుతుంది వెన్ కంపేర్ టు ఈ రోజు పెట్రోల్ ప్రైస్ ఇంకా డీజిల్ ప్రైసెస్. సరే, మరి ఈ సెగ్మెంట్ కార్ ఏదైతే ఈ యొక్క వెహికల్ ఉందో ఈ వెహికల్ యొక్క ప్రైస్ మనకి దగ్గర వీళ్ళు చెప్పింది 6.99 ఎక్స్ షోరూమ్, అది కూడా బేస్ మోడల్, అంటే 17 kWhలో ఒక వేరియంట్ వస్తుంది అనుకుందాం. సరే, బాగా గుంజినా కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ మనకి 11 lakhs లోపల అయిపోతుంది కదా. ఆ ల్యాక్స్లో కూడా వీళ్ళు మంచి క్వాలిటీ అయితే టాటా ఎప్పుడు మెయింటైన్ చేస్తుంది, ఎక్స్టీరియర్ ఇంకా ఇంటీరియర్లో. ఒకవేళ చూద్దాం ఇప్పుడు ఒక్కసారి మనం, ఇది ఈవీ వెహికల్ కదా, దీని ఫ్రంట్ బానెట్ ఒకసారి ఓపెన్ చేద్దాం. దొరుకుతుంది ఒక్క నిమిషం. రైట్, దొరికింది. సో ఇక్కడ చూస్తేనైతే మనకి మోస్ట్లీ చూడడానికి ఐసీ ఇంజిన్ లాగా అనిపించచ్చు, కానీ ఇది ఒక్కటి మాత్రం డిఫరెన్స్ ఉంటా ఉంటుంది. ఈ బ్యాటరీ కానీ ఈ సెటప్లు అన్నీ సేమే ఉంటాయి, ఇది మాత్రం మనకి డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. కింద మోటార్ ఇంకా గేర్ బాక్స్లు అవన్నీ ఉన్నాయి, పైన కంట్రోలర్ సెటప్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. మనం ఏవి టచ్ చేయకూడదు, ఎందుకంటే ఇది ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి కంప్లీట్గా కోడ్ కానీ వాటి మీద వైరింగ్ మీద వీటి మీద ఉంటుంది. సో వాషింగ్ లాంటివి 100% స్కిప్ చేసేసాలి. దీని కింద వాటర్ లాంటివి ఏం కొట్టకండి, కొట్టినా కూడా హై ప్రెషర్ ఉండొద్దు, చాలా లోగా తీసుకెళ్ళాలి. చూడండి ఇప్పుడు సౌండ్ ఎట్లా వస్తుందో. సో ఈ రేంజ్ సౌండ్ కోసం అయితే మనం ఖచ్చితంగా మనీ పెట్టచ్చు. ఇప్పుడు మనం ఒకసారి డోర్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేద్దాం. సో చూడండి, మెయిన్గా బాడీ కలర్లోనే మొత్తం లెఫ్ట్ సైడ్ అంతా కనబడుతూ ఉంది. ఓన్లీ పైన మాత్రమే వీళ్ళు ఆ ఒక బ్లాక్ టోన్ టచ్ తీయడం జరిగింది. మెయిన్గా ఏంటంటే ఈ యొక్క క్రోమ్ ఫినిష్ వల్ల కొంచెం లగ్జరీ అడిషన్ అనుకోవచ్చు. ఓకే, యాక్చువల్గా వీళ్ళు అన్ని కార్స్ 90 degrees ఓపెన్ అవుతూ ఉంటాయి కదా, ఇదైతే 90 లేదు, 90 అయితే అస్సలు 100% లేదు. అండ్ ఒక్కసారి మనం డోర్ వేద్దాం, ఎట్లా ఇది మూసుకుంటుందో చూద్దాం. థక్, క్రేజీ, అంటే ఒక మంచి ఫీలింగ్ వస్తుంది అన్నమాట. మనం 10 లక్షలు పెట్టి కొన్నందుకు కొంచెమైనా మనకి మంచి ఫీలింగ్ అయితే ఇస్తూ ఉంటుంది. ఎస్, సో ఈ వెహికల్కి కాస్ట్ కట్ డౌన్ చేయడానికి మరి ఇలాంటిది ఇచ్చిరా అంటే ఇంకొక ఆలోచన కూడా ఉంది దీని వెనుక. మెయిన్ థింగ్ ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్కి వెయిట్ ఎంత తక్కువ ఉంటే, అంటే లోడ్ ఎంత తక్కువ ఉంటే మనకి రేంజ్ అనేది కాస్త మల్టిప్లై అవుతుంది అన్నమాట. సో దాని రీజన్స్ వల్ల కూడా నాకు తెలిసి దీన్ని ఇలా ప్లాస్టిక్ క్యాప్స్లో అయితే వీళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది, జస్ట్ బికాస్ మనం రేంజ్ అచీవ్ చేయడానికి. నాకు తెలిసి నార్మల్ కార్స్లో అయితే ఇలాంటి ఏషాలు వేయరు, ఓన్లీ ఈ కార్లో కాబట్టి నీకు వెయిట్ అనేది ఖచ్చితంగా 4 వీల్స్ మీద ఏవైతే అలౌస్ ఉన్నాయో ఇన్ కాంబినేషన్లో కూడా చాలా పెద్ద వెయిటే కాబట్టి దాన్ని రెడ్యూస్ చేయడానికి వీళ్ళు ఇట్లా క్యాప్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. లుక్ వైజ్ మాత్రం నాకు చాలా నచ్చింది. నీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయి. సో నేను ఏదైతే వాకరౌండ్ వేసానో దాంట్లో నాకు కొంచెం ప్లేస్ కన్స్టెంట్ ఉండే నీ యొక్క ఈ వెహికల్ యొక్క వెనక సైడ్ చూపించడానికి. ఇక్కడ అట్లా కాదు, మంచి ప్లేస్ అయితే ఉంది మనకి. ఇక్కడ చూస్తేనైతే నీకు దీని యొక్క టైల్ ల్యాంప్ చూడండి ఎంత నీట్గా ఫ్లోట్ అవ్వకుంటూ కనెక్టెడ్గా వెళ్తుందో. కనెక్టెడ్ డిఆర్ఎల్ లేదు, కాకపోతే కనెక్టెడ్ టైలెట్ అని పిలుస్తారన్నమాట. డిజైన్ వైజ్ బ్యూటిఫుల్ ప్రెసెంటేషన్ ఇస్తూ ఉంటుంది రోడ్డు మీద, అదైతే మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా కూడా వాడుకోవచ్చు, కాఫీ కప్పులు కూడా పెట్టుకొని మంచిగా తాగేసి దీని మీద రెస్ట్ చేసేసుకోవచ్చు. అంత మంచిగా నీకు హ్యాండ్ రెస్ట్ లెవెల్కి అయితే ఇది వచ్చేసింది. టియాగో బ్యాజింగ్ .ev అయితే ఉంది మనకి, రివర్స్ లైటింగ్ ఉంది, కెమెరా క్వాలిటీ ఉంది బ్రో, నెక్స్ట్ లెవెల్ కెమెరా క్వాలిటీ ఈ యొక్క ప్రైసింగ్ రేంజ్లో. ఈవెన్ ఫార్చునర్ కూడా ఆ ప్రైస్లో ఆ క్లారిటీ అయితే ఇవ్వట్లేదు, కానీ టాటా మాత్రం రివర్స్ కెమెరా 360 కెమెరాలో వన్ ఆఫ్ ద పర్ఫెక్ట్ కెమెరా క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తుంది, విత్ గైడ్ లైన్స్ అయితే ఉన్నాయి దాంట్లో. సో ఇలా రివ్యూ చేస్తున్నప్పుడు అలాంటి బ్యూటిఫుల్ ఫ్లైట్స్ అయితే వెళ్తూ ఉంటాయి వెనక నుంచి. మోస్ట్లీ అది 100% ఎయిర్ బస్సే, 321 320 మనకు తెలియదు, కానీ
అదొక మంచి క్రేజీ ఫీలింగ్ అయితే వస్తూ ఉంది ఇక్కడ రివ్యూ చేయడానికి. రేపు కూడా ఇక్కడికి వచ్చి నేను ఖచ్చితంగా ఈ పెట్రోల్ ఇంకా సిఎన్జి కూడా ఇక్కడనే కవర్ చేస్తాను. సో బేసిక్గా ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్తా అన్నా కదా, ఆ టాపిక్ ఏంటంటే మార్నింగ్ నాకు ఎప్పుడైతే వీళ్ళు కార్ ఇచ్చారో 98% అయితే ఉంది అండ్ 199 కిలోమీటర్స్ నాకు ఇది రేంజ్ చూపించింది 2 MT. మళ్ళీ చెప్తున్నా, రేంజ్ 199 చూపించింది 2 MT. నేను ట్రిప్ని 0 చేసి వెహికల్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మీ పర్స్పెక్టివ్స్ నా పర్స్పెక్టివ్స్ కంటే మెయిన్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇచ్చే షాక్ ఏంటో నీకు క్లియర్గా చెప్తాను. సో ఏదైతే అక్కడ 199 కిలోమీటర్స్ చూపిస్తుందో దాని వెనక ఎంతో పెద్ద రీజన్స్ అయితే ఉంటాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్, అవే మనం ఫాలో కాము. కాకపోతే నేను ఈరోజు బెంగళూరులో, అది కూడా మన ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల మొత్తం రోడ్లు చాలా బాగుంటాయి, ట్రాఫిక్ ఏం లేకుండే 60-70 స్పీడ్, అది కూడా క్రూజ్ పెట్టుకుని నేను తిప్పాను. డ్రాస్టిక్ డిఫరెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 30 కిలోమీటర్స్ నడిపినా అనుకో అదో 60 కిలోమీటర్స్ లేపేస్తుంది. నేను 40 కిలోమీటర్స్ నడిపినా అనుకో అదొక 70-80 లేపేస్తుంది అనమాట. దేనికి అని ఆలోచిస్తే ఫస్ట్ థింగ్ ఇక్కడ హై టెంపరేచర్స్ అయితే ఉన్నాయి, అంటే ఎండ బాగా ఉంది. నేను టెంపరేచర్ కూడా AC 24 degrees పెట్టా, కానీ ఆల్టర్నేటర్ ఆఫ్ అయ్యే ఛాన్సే లేదు, ఎందుకంటే నేను డిమాండ్ చేస్తున్నా నాకు 25 degrees కావాలని. అదొక లోడ్ అయితే దీని మీద ఉంది. ఇంకేమి లోడ్లు లేకుండే. సో ఈ వెహికల్తో నువ్వు కానీ సేఫ్గా తిరగాలంటే 150 కిలోమీటర్స్ అనేది మైండ్లో పెట్టుకొని ఆ ఒక్క మైండ్ సెట్తో మాత్రమే ఈ యొక్క వెహికల్ని కొనాలి. నేను దూరాలు పోతా, సిద్దిపేట పోతా, అటు పోతా ఇటు పోతా అన్నావు అనుకో, ఖచ్చితంగా మధ్యలో ఒక స్పాట్ తీసుకొని దీన్ని మళ్ళీ ఛార్జ్ చేసుకొని అయితే నువ్వు వెళ్ళాల్సి ఉంటుంది. ఏదైతే 199 నాకు చూపించిన 84%కి ఏదైతే నెంబర్స్ వచ్చినాయో ఆ నెంబర్స్ కూడా అచీవ్ చేయలేకపోయింది కారు, డ్యూ టు సమ్ రీజన్స్. అదన్నీ మనకు అనవసరం. మెయిన్ గోల్ ఏంటి అంటే నీకు క్లియర్గా చెప్తున్నా, ఈ వెహికల్ కానీ నువ్వు 215 రియల్ వరల్డ్ మైలేజ్ చూసుకుంటేనైతే ఖచ్చితంగా 120-130 వరకే నీ ప్లాన్ ఉండాలి. దాని మించి నువ్వు ప్లాన్ వేసుకున్నాక ఖచ్చితంగా ఇబ్బందిలో పడే ఛాన్స్ అయితే ఉన్నాయి. అండ్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే చెప్తున్నాను, కాకపోతే ఇది మాత్రం మైండ్లో పెట్టేసుకో. పేరెంట్స్కి గిఫ్ట్ ఇస్తావా, ఇచ్చేయి, సిటీ దాటద్దని చెప్పు. నీకు పెద్ద డ్రైవింగ్ మీద అంత మోసేం లేదు అంటే కూడా ఈ ఒక కార్ బెస్టే. సో ఇది నేను డ్రైవ్ చేసినప్పుడు తెలుసుకుంది. సస్పెన్షన్ వైజ్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు, బెస్ట్ టైం ఇయర్ కాబట్టి. కాకపోతే ఖచ్చితంగా మనకి ఎవ్రీడే ఇది ప్యూర్గా సిటీ వెహికల్ కాబట్టి అవి మాత్రం ఆ ఛాలెంజెస్ మాత్రం ఇది ఈజీగా తీసుకొని ట్యాకిల్ చేసేటట్టే ఈ యొక్క కార్ని అయితే సస్పెన్షన్స్ కానీ ఎవ్రీథింగ్ కానీ అరేంజ్ చేయడం జరిగింది. ఈ వెహికల్లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క వెహికల్కి ఆటో హోల్డ్ లాంటివి ఏమి లేవు కాబట్టి. ఓకే, ఇంకొక ఫ్లైట్ వెళ్తుంది ఇప్పుడే. సో ఇక్కడ చూస్తేనైతే నేను ఇప్పుడు డ్రైవ్లో అయినాయి, రివర్స్లో అయినాయి, దేంట్లోనే హ్యాండ్ బ్రేక్ మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. మామూలుగా మనకు వేరే కార్లలో న్యూట్రల్ వేసిన తర్వాత కాలు బ్రేక్ మీద నుంచి కాలు తీసేయడము చాలామందికి అలవాటు ఉండొచ్చు. కాకపోతే ఈ యొక్క వెహికల్లో మాత్రం నీకు ఆటో హోల్డ్ లాంటివి ఏం లేవు కాబట్టి ఖచ్చితంగా హ్యాండ్ బ్రేక్ ఆపరేషనల్లోనే ఉండాలి. అండ్ మెయిన్గా ఈ రోటరీ స్విచ్ ఏదైతే ఇచ్చారో గేర్ షిఫ్టింగ్కి, ఇది అంత ఫాస్ట్గా రెస్పాండ్ కాదు. ఒకవేళ నువ్వు మరీ స్పీడ్గా కానీ దీన్ని రియాక్ట్ అవ్వమంటే స్లో అండ్ స్టడీగా ఫస్ట్ డీప్గా నువ్వు ఇన్హేల్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు న్యూట్రల్లో ఉంది, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్, స్పోర్ట్లో టైర్స్ ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతుందో చూస్తారా, ఒక్కసారి డోర్ వేయి. సో ఇప్పుడు నేను జస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఎందుకు డేంజరస్ అని కూడా చెప్తా. వోల్టేజ్ తగ్గినట్టు ఇచ్చావనుకో ఇమీడియట్గా ఆ ఒక మోటార్ అనేది ఆ టార్క్ అండ్ పవర్ విత్ ఇన్ సెకండ్స్, అంటే లెస్ దెన్ సెకండే అది జనరేట్ చేస్తుంది. అది ఎలాగో చూపిస్తా. ఈ యొక్క యాక్సిలరేషన్ నీకు హై అండ్ బాగా పవర్ఫుల్ కార్స్లో వస్తుందేమో కానీ నార్మల్ 1.2 1.3 లీటర్లో రాదు. ఎలక్ట్రిక్ వెహికల్లో మాత్రం ఏ కార్తోనే అచీవ్ చేయొచ్చు. సో ఫ్రంట్ వీల్ చూస్తుండండి, 1 2 3 గో. సో ఇట్లా అనుకోకుండా ప్యానిక్గా కానీ ధన్మని కానీ నువ్వు యాక్సిలేటర్ నొక్కినావు అనుకో, గాన్ కేస్, నీ కార్ పోయినట్టే, అవతల అందరు పోయినట్టే. సో ఎలక్ట్రిక్ వెహికల్ అనేది చాలా కాన్షియస్గా నడపాల్సిన మెయిన్ యంత్రం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇమీడియట్ రెస్పాండ్ అయిపోతుంది. మనం కానీ ప్యానిక్ అయినామనుకో చాలా డ్యామేజ్కి మనమే ఓనర్స్ అవ్వాల్సి వస్తుంది అనమాట. సో మనం చాలా ఆచితూచి ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. సరే, మీకు ఇందాక చెప్పినా కదా వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ అయితే వీళ్ళు కెమెరాలో ఇస్తారని ఒకసారి రండి చూపిస్తాను. సో ఇప్పుడు మనము జస్ట్ రివర్స్ చేయడానికి నేను బ్రేక్ పెడల్ ప్రెస్ చేసినాను. బ్రేక్ పెడల్ ప్రెస్ చేసి ఇప్పుడు ఈ గేర్ నాబ్ ఉంది కదా, ఈ గేర్ నాబ్ని ఇట్లా లెఫ్ట్ కంటే ఇక్కడ ఆర్ కిందకి మారింది. సో ఇక్కడ నీకు దాని యొక్క కెమెరా క్వాలిటీ అయితే కనబడుతుంది చూడండి, విత్ గైడ్లైన్స్ అయితే మనకి ఇదైతే అవైలబుల్ ఉంది. దీనికి 360 డిగ్రీ కెమెరా ఇచ్చారు కాబట్టి నువ్వు 3Dలో కావాలంటే 3Dలో చూసుకోవచ్చు, లేదు టాప్ వ్యూలో కావాలంటే టాప్ వ్యూలో చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి మా
కార్ కనబడుతుంది, ఇన్నోవా కూడా ఉంది, ట్రాకింగ్ కార్ అంటాం అన్నమాట దాన్ని. సో 2Dలో అయితే ఇది ఇట్లా ఉంది. అండ్ గైడ్ లైన్స్ నైట్ టైం కూడా మంచి క్లారిటీ అయితే వెహికల్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంది. రైట్ సైడ్ అయితే నీ పక్కనే మిర్రర్ ఉంటుంది కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఆ ఒక మిర్రర్ త్రూ నువ్వు మంచిగా జడ్జ్మెంట్ తీసుకోగలుగుతావు. లెఫ్ట్ సైడ్ మాత్రం చాలా మంది కష్టపడుతూ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే ఈ యొక్క ఇండికేటర్ ఇది ఉందో, నువ్వు లెఫ్ట్ కనగానే లెఫ్ట్ ఇండికేటర్ వేయంగానే ఒక బ్లైండ్ స్పాట్ వ్యూ కెమెరా అయితే ఆన్ అయిపోయింది. సో దాని త్రూ మనము జడ్జ్మెంట్ని చాలా ఈజీగా తీసుకోవచ్చు. రెడ్ అంటే చాలా డేంజరు, ఆరెంజ్ ఓకే, గ్రీన్ అయితే ఎవరైనా అప్రోచ్ అవుతున్నప్పుడు నువ్వు కట్ తీసుకోవాలన్నా టర్నింగ్ చేసుకోవాలన్నా సేఫ్ కలర్ అది. గ్రీన్ అయితే కొంచెం ఆలోచించి తీసుకోవచ్చు. రెడ్లో కానీ వెహికల్ ఉందనుకో వేరే వాళ్ళది, నువ్వు ఖచ్చితంగా ఆపేసుకోవడమో లేకపోతే జడ్జిమెంట్ని కాస్త డిలే చేయడమో చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే మనము ఈ యొక్క బుడిదాన్ని డ్రైవింగ్కి అయితే తీసుకుపోదాం. ఇక్కడ మనకు పర్సెంటేజ్ 72% ఉంది, 121 అయితే ఉంది. నేను తిరిగింది 36.6. నేను తీసుకున్నప్పుడు అయితే 199 ఉండే. అది సంగతి. సరే మనమైతే ఈ యొక్క వెహికల్ని స్పోర్ట్లో వేసి అయితే నాశనం చేయను. సో మనం డ్రైవ్లోకి వెళ్దాం. వెళ్ళే ముందు సీట్ బెల్ట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనము సీట్ బెల్ట్ పెట్టుకుందాము. సో మనమైతే మంచి ప్లెయిన్ రోడ్స్కి అయితే వచ్చినాం. దీని యాక్సిలరేషన్ చూపిస్తాం మీకు, ఎంత ఈజీగా వెళ్ళిపోతాం అండి. 0 to 100 చేయాలి. దానివల్ల నీకు ఏం అర్థమవుతుంది అంటే పికప్ అండ్ టార్క్ ఎట్లా రెస్పాండ్ అవుతుంది కార్లో అనేది నీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు మా కెమెరామెన్ ఏం చేస్తారంటే 0 to 100కి 3, 2, 1 గో అంట మనకి ఆడోమీటర్ చూపిస్తారు. సో మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకసారి డ్రైవ్లో కొడదాం, ఇంకొకసారి స్పోర్ట్లో అయితే కొడదాం. స్పోర్ట్ చాలా ఈజీ కొట్టేస్తుంది, డ్రైవ్కి మాత్రం మనకు కొంచెం టైం పడుతుంది అన్నమాట. సో స్ట్రైట్ రోడ్ కోసం వెయిటింగ్. స్ట్రైట్ రోడ్ వచ్చేసింది. రన్వే మీదకి అయితే మనం కార్ని అలా తీసుకొచ్చేసాం. వెయిటింగ్ ఫర్ ద పుష్ బ్యాక్. ఎస్, ఏసీ బ్లోవర్ది కూడా తగ్గిస్తా సో దట్ మీకు అన్ని నీట్ అండ్ క్లియర్గా వినబడడానికి. ఆన్ ద కౌంట్ ఆఫ్ 3, 2, 1 గో. వచ్చేస్తుంది. ఓకే. సో చాలా టైం తీసుకుంది దీనికి. ఇప్పుడు మీరు స్పోర్ట్ మోడ్లో దీని యొక్క మ్యాజిక్ చూస్తారు. ద మోస్ట్ ఫాస్టెస్ట్ 0 to 100 అయితే అవుతుంది ఈ యొక్క హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో. సో స్పోర్ట్ అయితే వేసేసాను, ఇట్లా వెళ్ళిపోతాం. ఎస్, సో దానికంటే ఇది ఆబ్వియస్లీ బెటర్గానే ఉంటుంది. అక్కడ ఫ్లైట్ పోతుంది మళ్ళీ. ఓకే కూల్. యా, మీకు టర్నింగ్ రేడియస్ అంటే బండి చాలా చిన్నది కాబట్టి ఎంత ఈజీగా టర్న్ చేయొచ్చు అంటే ఈ కార్ని చూపిస్తాను మీకు. చాలా నీట్గా ఈజీగా హ్యాజిల్ ఫ్రీగా, స్టీరింగ్ కూడా ఎంత బాగుందంటే బటరీ స్మూత్ ఉంటుంది అన్నమాట. సో నువ్వు ఎక్కడైనా యూటర్న్ చేయాలన్నా కూడా ఫాస్ట్గా ఈ యొక్క వెహికల్ అయితే నీకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ దీని యొక్క ఏదైతే సైజ్ ఉందో, లెంత్ ఉందో చాలా చిన్నది కాబట్టి ఇంత జల్దీ తిప్పేయచ్చు. అంటే మనం బేసిక్గా మనం చిన్న అపార్ట్మెంట్స్లో లేకపోతే చిన్న లేన్స్లో ఉంటే ఈ యొక్క కార్ బ్యూటిఫుల్గా అయితే అక్కడ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను ఈ యొక్క యూటర్న్ కనబడుతుంది కదా, ఇది ఎట్లా తీసుకుంటాను. సో ఇంత ఈజీగా అయితే మనం ఈ కార్ని మంచిగా తిప్పేసుకోవచ్చు. అండ్ స్టీరింగ్ కూడా మాత్రం ఆబ్వియస్లీ వీళ్ళు చాలా సిటీ ఫ్రెండ్లీ అయితే ఈ యొక్క స్టీరింగ్ అయితే తీయడం అయితే జరిగింది. సో ఇట్లా మనము మెయిన్గా చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, హైవేకి అస్సలు మోస్ట్లీ అవాయిడ్ చేయొచ్చు. మీకు మరీ పేషెన్స్ అండ్ ఓవర్గా టైం ఉంది అనుకోండి కేటాయించడానికి, మీరు అప్పుడు ఖచ్చితంగా ఛార్జింగ్ స్టేషన్స్లో ఆగి ఛార్జింగ్ చేసుకుని అయితే మీరు ఆబ్వియస్లీ లాంగ్ ట్రిప్స్ చేయొచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైము ఛార్జింగ్లో వెళ్ళిపోతుంది. సో ప్రతిసారి నేను ఈ యొక్క టాటా కార్స్లో నాకు అన్ని నచ్చినా కూడా మెయిన్గా నచ్చింది స్టీరింగ్ ఒకటే, అంటే దాని డిజైన్. ఈ కార్లో మాత్రం నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ స్టీరింగ్ ఏదైతే స్కెల్టన్ ఉందో, ఈ బాటమ్ ఫ్లాట్ స్టీరింగ్ వీల్ ఇచ్చారు కదా, ఇక్కడ మోస్ట్లీ మనకి తంబు తగులుతూ ఉండేది. నాకు తెలిసి వీళ్ళు మరి ఫీడ్బ్యాక్లు సీరియస్గా తీసుకొని ఏదో ఒకటి చేసిన అయితే దాన్ని మళ్ళీ మనకి ఇట్లా ఈక్వల్ చేయడం జరిగింది. సో నువ్వు ఎప్పుడైతే ఇట్లా టర్నింగ్ చేయడానికి కానీ దేనికైనా కానీ ఎక్కువసేపు ఆబ్వియస్లీ 3 to 9 పొజిషన్లో ఉంటాం కాబట్టి మనము ఇది మాత్రం తగులుతలేదు. ప్రస్తుతం అయితే 2 to 10 ఉన్నాం, 3 to 9 ఇంపాసిబుల్, కానీ 2 ఇంకా 10 పొజిషన్లో ఉన్నాము. సో ఇప్పుడు నేను ఒకవేళ ఇట్లా టర్నింగ్ చేద్దాం అనుకుందాం, నా చేతికి ఏం తగలకుండా బ్యూటిఫుల్గా అయితే వెహికల్ టర్న్ అయిపోతుంది. సో ఎంత హాయిగా మనమైతే ఆ ఒక ఇరిటేషన్ కూడా వీళ్ళు డిలీట్ చేయడం జరిగింది. అండ్ క్యాబిన్ కూడా ఫ్రెష్ అండ్ నీట్ ఫీలింగ్, అంటే కొత్త డ్రెస్ మొత్తం అయితే వీళ్ళు ఈ యొక్క వెహికల్ని అయితే సెట్ చేసారు. బ్యాటరీ ప్యాక్ ఎందుకు అంత చిన్నగా పెట్టారు, రేంజ్ ఎందుకు అంత చిన్నగా పెట్టారు అంటే దీని తర్వాత ఎవరైతే ఉన్నారో
పంచ్ బ్రో, ఆ బ్రోని వీళ్ళు అస్సలు అదేంటి దానికి యాక్చువల్గా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సేల్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటా ఉంటాయి, ఎందుకంటే దానికి ఎస్యూవీ బాడీ స్ట్రక్చర్ లాగా డిజైన్ ఇచ్చారు కాబట్టి. కాకపోతే ఈ యొక్క వెహికల్ని కూడా ఎందుకు వీళ్ళు బ్యాటరీ పర్సెంటేజ్ పెంచలేదంటే, ఒకటి పంచ్ సేల్స్ ఎఫెక్ట్ అయితే, ఇంకోటి ఈ యొక్క కస్టమర్స్ సపరేట్గా ఉన్నారు. ఎవరైతే ఎక్కువ మనీ నేను పెట్టాను, నా యూసేజ్ అనేది చాలా లిమిటెడ్ ఇంకా తక్కువ అనుకున్న వాళ్ళకి మాత్రము ఖచ్చితంగా ఇట్స్ అ టేక్ అవే. అంటే హాయిగా ఇంటికి తీసుకెళ్ళిపోయి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, హెడేక్ ఏం లేకుండా. రేపు బాగా వెయిట్ చేస్తున్నా, అంటే ఎక్కువగా చాలామంది కొనే 2 కార్లు అయితేనే, ఒకటి వచ్చేసి టియాగో పెట్రోల్, ఇంకోటి వచ్చేసి టియాగో ఐసిఎన్జి. సో మెయిన్గా ఎవరైతే క్యాబ్లు కానీ లేకపోతే డిఫరెంట్ యూస్ కేసెస్కి వాడదాం అనుకుంటున్నారో విత్ ఇన్ బడ్జెట్, రేపు ఆ 2 కార్లని నేనైతే డ్రైవ్ వీడియో చేయబోతున్నాను. ఈ స్మాల్ బడ్జెట్ కార్లో ఇన్ని చేంజెస్ చేశారు కదా వీళ్ళు, ఎక్స్టీరియరు ఇంటీరియరు మొత్తం అన్నీ. మెయిన్గా ఇంత మంచి స్క్రీన్ ఇచ్చి ఇంత మంచి ఇంటీరియర్ ఇచ్చినప్పుడు ఆబ్వియస్లీ మనము స్పీకర్స్ అనేది బాగా ఎక్స్పెక్ట్ చేస్తాం. బ్రాండ్ లాంటిది వీళ్ళు ఎటువంటి మెన్షన్ కానీ ఏం చేయలేదు, కానీ మ్యూజిక్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. ఒకసారి వినండి. సో బేసిక్గా ఇప్పుడు నేనైతే దురంధర్ది మూవీ సాంగ్ పెడుతున్నా, జాయే సజ్నా. సో మీకోసం జాయే సజ్నా, శశ్వంత్ సచ్దేవ్, జాస్మిన్ శాండిల్స్, సతీందర్ సత్ర. సో ఆ సాంగ్ మనకు ప్లే చేస్తాను. రైట్. సో సాంగ్స్ ఏదైతే ఈ యొక్క రేంజ్ ఆఫ్ వాల్యూమ్ ఉందో బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ యొక్క కార్స్కి ఓఈఎం నుంచి ఏవైతే మెటీరియల్స్ వస్తాయో దాన్ని మార్చకుండా కరెక్ట్గా వాడితేనైతే మనం ఎటువంటి టెన్షన్ తీసుకొని అవసరం లేదు. ఈ యొక్క వెహికల్కి ఇక్కడ ట్వీటర్స్ కూడా ఇచ్చారు, అక్కడ ఇంకా అక్కడ. అండ్ మెయిన్ 4 స్పీకర్స్ అయితే మనకి ఉంటాయి, ఫ్రంట్ 2 డోర్స్కి అండ్ బ్యాక్ 2 డోర్స్కి. సో ఇన్ఫర్టైన్మెంట్ వైజ్, క్లారిటీ వైజ్ కూడా చూడండి, అంత సన్ రిఫ్లెక్షన్ పడుతున్నా కూడా నీకు చాలా క్లియర్గా అయితే బొమ్మ కనబడుతూ ఉంది. సో ఇది ఒక మంచి ఇంప్రూవ్మెంట్ అని చెప్పుకోవచ్చు ఈ యొక్క సెగ్మెంట్ కార్లో. అండ్ టాటా టియాగో నన్ను అడుగుతానైతే ఇవి ఇట్స్ అ పర్సనల్ డెసిషన్, నేను అంతా చెప్పినా కాబట్టి. రేపు మనం ఎప్పుడైతే పెట్రోల్ ఇంకా సీఎన్జీ ఏమైనా నడుపుతామో, సో దాని తగ్గట్టుగా మీ ఇష్టమైన పవర్ ట్రైన్ని మీరు ఈజీగా ఇంటికి తీసుకొచ్చేసుకోవచ్చు. సో దయచేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ కొట్టండి, చూసి వదిలేకండి. అండ్ ఇంకా మంచి వీడియోస్ మళ్ళీ కలుద్దాం. అందాక సీ యూ, బాయ్.